సో అసలు విజయమ్మ గారు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? అమెరికా ఉన్నారు. ఏం చేయమంటావు పాపం ఆమెను? పాపం తగులుతుంది ఈ పిల్లకు ఈ భర్తకు. బ్రదర్ అనిల్ కుమార్కు మున్సిపల్లి షర్మిలకు విజయమ్మ పాపం ఖచ్చితంగా తగులుతుంది. ఎక్కడున్నారు అమెరికాలో? ఎవరి దగ్గర ఉన్నారు? ఎక్కడున్నా మనకంతా తెలియదు. సేఫ్ గానే ఉన్నట్టే. ఆమెకు ఎంతో మంది చుట్టాలు ఉంటారు, అదే ఆ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మన్మరాలు కూడా ఉన్నారు కదా, మన్మరాలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఎవరి దగ్గర ఉంటుంది. అవి నేను చేయమంటారు చెప్పండి, నిద్ర లేని రాత్రులు. సౌభాగ్యం గారు ఒక లేఖ రాశారు. సౌభాగ్యం గారు ఒక లేఖ రాశారు, గుర్తుంది? గుర్తుంది. మీ తండ్రి చనిపోయినప్పుడు ఈ రకమైన మానసిక వేదన అనుభవించారు. ఇప్పుడు సునీతారెడ్డి గారు అటువంటి మానసిక వేదన అనుభవిస్తుంది. నువ్వు ఎలాగో టికెట్ ఇచ్చావు, ఇప్పుడు ఏం చేయలేను, బట్ మాకు న్యాయం చేయను లెటర్ రాశారు. ఆ లెటర్కి ఏమన్నా శాంటిటీ ఉందా చెప్పండి? నువ్వు ఇవాళ కొత్తగా ఎన్నికల ముందు నీ బిడ్డే మున్సిపల్లి షర్మిల ఇద్దరు మీ ఆయనను మెడకేసుకొని రాజకీయంగా ఉపయోగించుకుంటుంటే, అస్సలు దొంగలు బయటికి రాకుండా కాపాడుతుంటే, ఈ సౌభాగ్యమ్మ కన్నా తెలివి ఉండాలి కదా. ఇదే సౌభాగ్యమ్మ ముంగటనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన రోజు 2009 సెకండ్ 2009లా, కానీ 19లో నేను చెప్పేది 2019లో ఎన్నికలు అయిపోయినాయి. సెప్టెంబర్ 2 వచ్చింది. అక్కడికి ఎవరి వివేకానంద రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగరేషన్ ఏదో ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సౌభాగ్యం ఇంటికి వచ్చాడు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. అక్కడిని ఈ అమ్మాయి ఉంది, నర్రెడ్డి సునీత కూడా ఉంది. నర్రెడ్డి సునీత డైరెక్ట్ అన్న మరి ఏం చేద్దాం, మరి నాయన సంగతి ఏందని అడిగింది. ఆయన అన్న మాట ఏంది ఎరకన్నా ఆ రోజు? నర్రెడ్డి సునీతనే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది. ఎవరు నేను చేసిన ఎలిగేషన్ కాదు ఇది. ఆమె చెప్పింది ఏంది ఎరకన్నా? అమ్మ నీ భర్త మీదనే డౌట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిర్రని నర్రెడ్డి సునీత ఈ వారం రోజుల క్రితము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. పులివెందలలో పబ్లిక్ మీటింగ్ 24 మీరు చూడండి రికార్డు. 24 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజు ఈ అమ్మాయి ఆగ మేఘాల మీద 25 ఆగ మేఘాల మీద ఈ అమ్మాయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. పెట్టి ముచ్చట చెప్పింది. నాన్న స్టాచ్యూ ఇనాగరేషన్ చేయడానికి నీకు వచ్చిన రోజు జగనన్న మా ఇంటికి వచ్చిండు, జగనన్న మళ్ళీ నాయన కేసు సంగతి ఏంది అని అడిగితే ఆయన నీ భర్త మీదే డౌట్ వస్తుందని ఆమె అన్న చెప్పిండు. చెప్పినప్పుడు పక్కనే సౌభాగ్యం ఉంది. సౌభాగ్యమ్మ ఓపెన్గా అడిగిందట, నర్రెడ్డి రాజశేఖర రెడ్డా ఇంకో రెడ్డా అని కాదు జగన్, ఎవడైనా సరే బయటికి రావాలని చెప్పిందని అల్లమ్మ ప్రెస్లో చెప్పింది. 25 తారీఖు మీరు రియండి కావాల్సి ఉంటే. వాళ్ళకు ఉంది కదా ఒకటి ఛానళ్ళు, ఏబిఎన్లో లైవ్ పెట్టిరు, అది నేను విన్నా. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండొచ్చు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఆయన జీవితాంతం జైలు ఉంటాడు నర్రెడ్డి, నా చెల్లెలికి ఏమన్నా ఇబ్బంది అయితే కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. సో అందుకోసమే సిబిఐ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుని ఉంటారు. ఇలా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇలా మీరు ఉట్టి పుణ్యానికి అవినాష్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేస్తామని ఓ బూచి చూపెట్టి అవినాష్ రెడ్డి అని చెప్పి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నరసింహారావు గారు. అవినాష్ రెడ్డికి దీనికి సంబంధం లేదన్న దానికి ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులోనే చార్జ్ షీట్లోనే ఉన్నాయి. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా వీళ్ళ ప్యాంప్లెట్లు పట్టుకొని తిరిగిండు. ఎట్లా చంపుతారు చెప్పండి? అది కాపాడుకోవడానికి, భర్తను కాపాడుకోవడానికి, భావను కాపాడుకోవడానికి మొదలు తెలియకుండా ఈ అమ్మాయికి విషం నూరిండొచ్చు, అయిపోయింది ఇక నీ జీవితం ఖరాబ్, నీకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు, కనీసం నీకు కారు కూడా ఉండని పరిస్థితి తీసుకొస్తుండు మీ నాయన అని మాట చెప్పిర్రే. ఇప్పుడు అందులో ఇలా తెలియంది ఏం కన్నా చాలా మందికి తెలియంది, ఈ నరికి అంటారు చూడు, వాడు ఓడో వచ్చిండు, ముగ్గురు కలిసి నరికిరు. నరికేటప్పుడు అందులో వివేకానంద రెడ్డి గారికి మర్మాంగాన్ని కూడా నరుక్కుంటూ చార్జ్షీట్లు ఉంది. రే మా వాళ్ళు అవసరం ఉన్నదారా నీకు అనే మాట మాట్లాడిందంటే ఇంట్లో ఎన్ని గూడు పుట్టాన్ని జరిగి ఉండొచ్చు. అన్నీ కలిసి వచ్చినాయి. ఈ చిల్లరగాళ్ళతోటి వ్యవహారం చేసుకోం, వాళ్ళ ఇళ్ళలో పోయి వ్యవహారం చేసుకోం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ అల్లుని అన్న వాళ్ళని కాస్త ఏముంది చెప్పండి. అంటే చదివే వాళ్ళు స్టేట్మెంట్స్ చదివా, ఎవరు డ్రైవర్ ఇంకొక స్టేట్మెంట్స్ చదివితే ఇవన్నీ ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ఉన్నాయి. నరికేటప్పుడు ఈ మాట అన్నట్టు కూడా రికార్డు ఉంది.
మర్మాంగం మీద కొట్టుకుంటూ మా వాళ్ళు అవసరం పడ్డదారా నీకు, మా వాళ్ళు, మా ఇంటి వాళ్ళు రాసిరంట క్లియర్గా. సో అసలు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ లేదు. లేదు, ఓకే, ఆస్తుల కోణంలో లేదు, ఏది లేదు, సెకండ్ భార్య కోణంలో లేదు. ఏది నిన్నాకమన్న పోయి మళ్ళీ ఏదో దర్వాజా చూపెడుతుంది. ఈమె సిబిఐ ఆఫీసరా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి ఎవరన్నా ఈమెనా? అసలు సునీతమ్మ ఇంత ఉలికెందుకు పడుతుంది? ఉలిక్కి పడుతుంది ఆ పిల్ల పాపం. ఖచ్చితంగా మెడకు చుట్టుకుంటుంది నరసింహారావు గారు, 100% మెడకు చుట్టుకుంటుంది. నిన్న కూడా మళ్ళీ ఆవిడ అదే ఇంతకుముందు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఫోన్ కాల్స్ అనే ఎస్టాబ్లిష్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎజెండా కాదు కదా ఇది. మరి 5 సంవత్సరాల తర్వాత కేసు నడుస్తుంది. మీరు పెట్టిరు ముద్దాయిలని చెప్పి మీరు ప్రూవ్ చేయకుండా చేసినా వాడు ఏం చెప్పిండో ఎందుకు చెప్పిండో, భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిర్రు, అవినాష్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిండు, ఆయనకు బెయిల్ రాలేదు, ఈయనకు యాంటిసిపేటెడ్ బెయిల్ మీద ఉన్నాడు. మీకేం బాధ? ఆ కోణంలో అయితే నడుస్తుంది కదా. సో మీరు చాలా సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉన్నారు మీరు. భారతి రిమోట్ కంట్రోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒక్కటండి, అది రాజారెడ్డికి అలవాట్లేదు, రాజశేఖర రెడ్డి గారికి అలవాట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడు, ఈ ప్రజలే కంట్రోల్ చేయాలి తప్ప ఎవరు చేయలేరు, పుట్టలేవడు. ఏంది నరసింహారావు గారు, భారతదేశ చరిత్రలో చూడండి మీరు, ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు మనకు ఆంధ్రప్రదేశ్కు. నీలం సంజీవ్ రెడ్డి కాడికి వెళ్ళి, బూరుగుల రామకిషన్ కాడికి వెళ్ళి, అది మన బ్రహ్మానంద రెడ్డి కాడికి వెళ్ళి చూస్తే ఇవాళ వరకు 16-18 మంది ముఖ్యమంత్రులు లేరు. ఏమాయేమిల్లరు. వెంగళరావు గారు అడ్మినిస్ట్రేటర్, ఎమర్జెన్సీలో నడిపినటువంటి వ్యక్తి. చెన్నారెడ్డి గారు, ఆయన నోటికెళ్ళి మాట వస్తే గవర్నమెంట్ ఆర్డర్ అనుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన. ఏ మీటింగ్లో అయినా, నేను పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఒక సెమినార్లో కావచ్చు, ఒక ఇండోర్ మీటింగ్లో కావచ్చు, ఎక్కడ నేను మాట్లాడినా అది జీవో కింద మారాలని చెప్తుండే. అటువంటి ముఖ్యమంత్రుడు ఉన్న దాంట్లో వాళ్ళ కొడుకులు ఇవాళ అడ్రస్లు లేవు. తండ్రికి ఇచ్చిన మాట మీద భారతదేశ చరిత్ర మీద చూడండి ఎక్కడన్నా, నాకు ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ భారతదేశ చరిత్ర, తండ్రి చనిపోతే కొత్తగా పార్టీ పెట్టి 4 సంవత్సరాల 20 రోజులు 4 సంవత్సరాలు, సుమారుగా 4 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చిరంజీవి ఒక్కటైనా ప్రతిపక్ష నాయకునిగా, నిజంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నాయకునిగా 4 ఏళ్ళు పోరాడిండు. తర్వాత ఎన్నికలలో 1.5% ఓడిపోయి మళ్ళా 67 సీట్లు, 70 సీట్లు, 90 సీట్లు గెలిచి ఒరిజినల్ ప్రతిపక్ష నాయకుడు అయిండు. ప్రతిపక్ష నాయకునిగా నీళ్లు దాపిడి చంద్రబాబుకు 2019లో దిమ్మ తిరిగేటట్టు కొడితే 23కు పడిపోయి సమైక్యాంధ్రప్రదేశ్కి జరిపేటటువంటి 151 సీట్లు గెలిచిండు.